జాతక సమస్యల పరిష్కార వేదిక గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మనతో భారత ప్రభుత్వ ఆమోద గణిత ఆధారిత పంచాంగకర్త, మహాశక్తి ఉపాసకులు, కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠ ఆస్థాన సిద్ధాంత వర్యులు, ఓంకార మహాశక్తి పీఠ అధిపతి, కీర్తిముఖుని చిత్రపట సృష్టికర్త, దైవజ్ఞ పొన్నలూరి శ్రీనివాస గార్గే సిద్ధాంతి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యలకు క్షణాల్లో పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు కూడా సిద్ధాంతి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం అండి. నిన్నటి కార్యక్రమంలో ఒక కాలర్ అడిగారు, అడ్వాన్స్ ఇచ్చాము, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అవతల వైపు నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, రకరకాల ఇబ్బందులు అని చెప్పారు కదా, మరి దానికి సంబంధించిన పరిష్కారం మనం ఈ రోజు చెప్తానన్నారు, మరి చెప్తారా? చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. వీటితో పాటు కొంతమంది ఒక స్థలాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ స్థలం ఒక్కోసారి మరొకరి వ్యక్తిత్వ పేరుతో కూడా రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, అంటే డబుల్ రిజిస్ట్రేషన్. ఈ ప్రకారంగా అనేక సమస్యలు అంటూ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనకు ఆ వస్తువు మీద ఆసక్తి ఉన్నది అని అవతల వ్యక్తికి తెలుస్తుందో, ముందు మాట్లాడుకున్న దానికి ఆ తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత అతను ప్లేట్ ఫిరాయించేదానికి చాలా మార్పులు వస్తుంటాయి. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత బయటకు పోలేం. ఒకవేళ అతను మాట మార్చడం అనేది ముందే మార్చి ఉంటే అగ్రిమెంట్ కాకుండా కూడా ఉండగలం. అగ్రిమెంట్ అయిన తర్వాత కొన్ని ఏర్పాట్లు చేసుకుని కొంత డబ్బుకు దాని మీద వెచ్చించిన తర్వాత పరిస్థితి మారాలంటే కష్టం. ఇలాంటివే కాకుండా ఒక్కొక్కసారి వ్యాపారాల సంబంధం కావచ్చు, ఉద్యోగాల సంబంధం కావచ్చు, అగ్రిమెంట్ కూడా అవుతూ ఉంటారు. మొదట మా కంపెనీలో మీరు పనిచేయండి, మీరు ఎప్పుడైతే వెళ్లాలనుకుంటారో 3 నెలలు ముందుగా నోటీస్ ఇచ్చేసి వెళ్లాలా అని చెప్పినటువంటి వారు మనల్నే బయటికి పంపిస్తూ ఉంటారు. కనుక మీరు మీ అంతటా మీరు బయటికి పంపితే అప్పుడేమిటి? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కనుక వీటన్నిటికీ ఒక మంచి పరిహారం అనేది ఒక కారణంతో మాట్లాడి ఆ తర్వాత తెలుసుకుందాం. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ జిల్లా శ్రీకాకుళం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 15/11/1904. సంవత్సరం మరొకసారి చెప్పండి. 15/11/1964. ఓకే అండి, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి మాట్లాడండి. సమయం చెప్పండి. సమయం 4:34 ఉదయం అండి, సాయంత్రమా? తెల్లవారుజామున. ఓకే అండి, సమస్య ఏంటండి? సమస్య ఏంటంటే అమ్మా, నాకు నా జాతికి రాజే నాది ఏ నక్షత్రం, ఎప్పుడు గొడవలు. ఓకే అండి, అన్ని విషయాలు చెప్తారు, సిద్ధాంతి గారితో మాట్లాడండి. అలా అమ్మ గురుగారు. అయ్యా, మీరు మాట్లాడే మాటలు మాత్రం ఎందుకో కట్ అవుతూ ఉన్నాయి. మీరు లైన్ లో ఉన్నారా లేక కట్ అయిపోయినారో తెలియదు. లైన్ లో ఉంటే లైన్ లో ఉన్నారా? గురుగారు, మీ డేట్ ఆఫ్ బర్త్ నా మాటలు మాకే వినపడుతున్నాయి. మీరు సిగ్నల్ ప్రాబ్లం లేదండి. ఓకే, నాకు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతవరకు అయితే అందిందో అంతవరకు సమాచారం మాత్రమే నేను చెప్పగలను. ఒకవేళ తప్పైతే క్షంతవిడిని. క్రోధినామ సంవత్సరం కార్తీక మాసంలో జన్మించిన పూర్వాభాద్ర నక్షత్ర 3వ పాదం కుంభరాశిలో జన్మించినటువంటి జాతకులు కనుక మీ రాశి కుంభరాశి, మీ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదం కార్తీక మాసంలో జన్మించారు. ఇక మీ సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం. అయితే ఇక అనుకూలమైనటువంటి పరిస్థితులు, మీరు చెప్పినటువంటి వివరాలు స్పష్టంగా మాత్రం నాకు అర్థం కాలేదు, కొన్ని మాత్రమే అర్థమైనాయి. కనుక అర్థమైనటువంటి మేరకు అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా రావటానికి 2013వ సంవత్సరం జూలై నెల దాటాలి. అంటే దాదాపుగా ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే 1 సంవత్సరం పడుతుంది. ఆ తర్వాత నుంచి అనుకున్నట్లుగా ముందుకు వెళ్తుంటాయి. ఏవైతే వద్దనుకుంటున్నా వెనక్కి పోతుంటాయి. కనుక వెయిట్ ఫర్ 1 year. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, మా పేరు ప్రమోద, వరంగల్ కాల్ చేస్తున్నాం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10th July 1992. సమయం రాత్రి 11:30. ఓకే అండి, సమస్య ఏంటండి? మా తమ్ముడు అండి పాలిటెక్నిక్ చేసిండు, జాబ్ చేస్తున్నారు, మళ్ళీ బీటెక్ చేయాలని అనుకుంటున్నారు. జాబ్ చేయొచ్చా, చదువుకోవాలని అడుగుతున్నారు. ఓకే అండి, సిద్ధార్థి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ముందు పాలిటెక్నిక్ వెళ్ళాడు,
తర్వాత మళ్ళీ బీటెక్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం చేయాలంటుంది. 4 రోజుల్లో ఉద్యోగం చేద్దాం అనుకున్న టైంలో పెళ్లి చేసుకుంటే బాగుండి అనిపిస్తుంది. పెళ్లి చేసుకుని కొంతవరకు ఆ పెళ్లి హడావిడిలో ఉన్నటువంటి తరుణంలో మళ్ళా ఏదైనా కొత్త కోర్సు చదవాలని ఇలాంటి వారు కూడా ఉంటారు. కనుక అలాంటి వారిలో ఈ జాతకుడు అంగీరసనామ సంవత్సరంలో ఆషాఢ మాసంలో జన్మించినటువంటి అనురాధ నక్షత్ర వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులు. అంగీరసనామ సంవత్సరం ఆషాఢ మాసం ఇది గతంలో కూడా ఇలాంటిది ఒక కేసు వచ్చింది. అంటే అక్కడ 3 ఆలు వచ్చాయని కాదు, ఏదో కాకతాళీయంగా చెప్తున్నాను. అమ్మా, ఇప్పుడు రాబోయేటువంటి రోజులలో ఉద్యోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు పాలిటెక్నిక్ నుంచి బీటెక్, బీటెక్ నుంచి పాలిటెక్నిక్, ఈ 2 కాకుండా అడ్వకేట్ కోర్సు, ఈ కోర్సుల విషయం కాస్త పక్కన పెట్టేసి వీలైనంత త్వరగా ఉద్యోగం ఎక్కడన్నా వస్తే 4 రూపాయలకు వస్తే ఆ 4 రూపాయలు తెచ్చుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయాలి. మరి అలాంటి అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి? మరొక 4 మాసాల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సంవత్సరం అక్టోబర్ తర్వాత నుంచి మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. మరొక కొంత సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. కృష్ణవేణి అండి, గుంటూరు నుంచి చేస్తున్నాను. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/10/1976 ఉదయం 7 గంటలకి. ఓకే అండి, సమస్య ఏంటండి? మా పాపకి 2005లో పెళ్ళయిందండి. ఇంతవరకు పిల్లలు కలగలేదు. ఆ సమస్య కోసం అని చెప్పేసి గురువు గారికి మొన్న విన్నవించుకున్నాను. వారేమో నాకు పరిష్కార మార్గం చెప్పలేదు. కలశ పూజలు 9 చేసుకున్నాను, కానీ గోధుమ పిండితో పూజ నేను చేసుకోలేదు. మా అమ్మాయి కూడా పూజలు 9 కలశ పూజలు చేసుకుంది. అది ఇదే తెలియక గోధుమ పిండి దీపారాధనతో మాత్రం పూజ చేసుకోలేదు. మా సమస్య వాళ్ళు పరిష్కారం చేస్తారని చెప్పేసి చాలా ఫాస్ట్ గా మొత్తం సమస్య మొత్తం చెప్పేశారు. ఆల్రెడీ సంతానం గురించి మన కార్యక్రమంలో చెప్తున్నారు కాబట్టి రోజు కార్యక్రమం చూస్తూ ఉండండి. సిద్ధాంత్ గారితో మాట్లాడండి. బాగా మాట్లాడినందుకు ధన్యవాదములు. ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే, ఇక సంతాన సంబంధంగా ఆ సంతానం సంబంధించినటువంటి రాజయోగ పరిహార పట్టికలో ఒక భాగంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో ఒక కేటగిరీ అంటూ ఆ కేటగిరీలో మీ పాప కూడా ఉంది. ఇక వివరాలకు వెళ్దాం. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 49వ సంవత్సర ఆశ్వీజ మాసంలో జన్మించిన మేషరాశిలో జన్మించిన భరణి నక్షత్ర జాతకురాలు. భరణి నక్షత్రం అంటే శుక్ర నక్షత్రం. ప్రత్యేకంగా రాజయోగ పరిహార పట్టికలో ఒక 3 నక్షత్రాల గురించి చెప్పాలనుకుంటున్నా. భరణి, పుబ్బ, పూర్వాషాఢ. సంతానం సంబంధించినటువంటి పరిహార పట్టిక, సంతానం సంబంధించినటువంటి పరంపరలో ఈ రాజయోగ పరిహార పట్టికలో ఆ 3 నక్షత్రాల వారు ఎవరు? భరణి, పుబ్బ, పూర్వాషాఢ. అది త్వరలో వస్తుందమ్మా. ఒక 3-4 రోజుల్లో వచ్చేస్తుంది లైన్లోకి. మరి హార్న్ కొడుతుంది పక్కనే భరణి నుంచి, పుబ్బ నుంచి, పూర్వాషాఢ నుంచి. మరి త్వరలో మనకు మధ్యలో కొన్ని కాలర్స్ ఉన్నారు కదా, వారికి న్యాయం చేయాలి. నేను అడిగినటువంటి ప్రశ్నలు అడిగారు, వారికి న్యాయం చేయాలి. ఇంకా 2-3 రోజులు అంటే 4 రోజులు పట్టొచ్చు, ఒక వారం కూడా పట్టొచ్చు. మీరు తప్పకుండా వినడానికి ప్రయత్నం చేయండి. మంచి అద్భుతమైనటువంటి పరంపర కొనసాగుతుంది, వినడానికి ప్రయత్నించండి. సిద్ధాంత్ గారు, మరి నిన్నటి సమస్యకి పరిహారం చెప్తానన్నారు కదా, చెప్తారా? ఇక ఈ పరిహారానికి కొన్ని వారాలు, కొన్ని నక్షత్రాలు, ఒక పద్ధతి అవసరము. ఇక వారాలు ఏమిటంటే శనివారము, మంగళవారము. శనివారం నాడు ఆ నక్షత్రాలు వచ్చి ఉండాలి. ఆ నక్షత్రాల పేరు శనివారం నాడు ఆ నక్షత్రం సూర్యోదయం నుంచి మొదటి ఒక 2-3 గంటలు ఉంటే చాలు. సూర్యోదయం తర్వాత 2-3 గంటలు ఉంటే, కరెక్ట్ 2 గంటలు ఉన్నా చాలు. దీపారాధన చేయాలంటే ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది. కొంతమంది ఆలస్యంగా లేచేవాళ్ళు ఉంటారు. కనుక ఏదైనా 6 గంటలు 8 గంటల లోపల వరకు ఆ నక్షత్రం ఉండాలి. ఆ తర్వాత నక్షత్రం మారినా పర్వాలే. వారం శనివారం, మంగళవారం. శనివారం నాడు ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటంటే అశ్వని, మఖ, మూల, మృగశిర, చిత్త, ధనిష్ట. మరొకసారి చెప్తాను. శనివారం నాడు అవసరం మనకు ఆ నక్షత్రాలు కావాలి. ఆ నక్షత్రాల పేర్లు అశ్వని, మఖ, మూల, మృగశిర, చిత్త, ధనిష్ట. ఆ తర్వాత మంగళవారం కూడా అవసరం. మంగళవారం నాడు కూడా 3 నక్షత్రాలు, మంగళవారం కూడా ఒక 6 నక్షత్రాలు అవసరం. ఆ మంగళవారం నాడు అవసరమైన నక్షత్రాలు ఏమిటంటే ఆరుద్ర, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర. ఆరుద్ర, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ,
ఉత్తరభద్ర. కనుక శనివారం ఒక 6 నక్షత్రాలు వచ్చాయి, మంగళవారం 6 నక్షత్రాలు. ఈ నక్షత్రాలు ఆయా వారాలలో ఉదయం సమయంలో 8 గంటల వరకు ఉంటేనే పరిహారం చేయాలి. పరిహారం చాలా సింపుల్ పరిహారం. ఆ పరిహారం కూడా నేను తెలియజేస్తాను. మరి ఆ పరిహారం ఎలా చేయాలి అనేది చెప్పే సమయంలో వీలైనంత శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే సిద్ధాంతి గారు చెప్తారు శ్రద్ధగా వినండి అని అంటున్నాను. నేను ఇప్పుడు చెబుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి. ఒక అద్భుతమైన విశేషం కూడా అందులో దాగి ఉంటుంది. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు శిరీష. కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండి? శిరీష గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 7, 1984. ఓకే అండి. సమయం ఉదయం 11 to 12. ఓకే అండి. సమస్య ఏంటండి? అంటే 2007 లో బీటెక్ అయిపోయిందండి. ఓకే. తర్వాత 2 years ఖాళీగా ఉన్నాను. అప్పుడు 2009 లో ఎంటెక్ జాయిన్ అయ్యాను. ఓకే. ఆ 2011 అయిపోయింది. జాబ్ రాలేదన్నమాట. అక్కడ 2 years రాలేదు. తర్వాత ఇప్పుడు కూడా ట్రయల్స్ లో ఉన్నాను. ఏం జాబ్ గురించి ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదండి. ఓకే అండి, సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే. రాశి నక్షత్రం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్తారండి, వినండి. రాశి, నక్షత్రము, నెల, మాసము అన్ని. అసలు ఇప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి కడుపు మీద మండితే కడుపు కాలితే అవతల మీద కోర్టులో వేసేస్తుంటారు. అలాగే నాకు ఎందుకు ఉద్యోగం లేదు అని పోయి నిలదీసి కోర్టులో వేసే రోజులు కూడా వస్తే బాగుండే. నేను చదువుకున్నాను కదా, మరి పీజీ వరకు చదువుకున్నాను, ప్రభుత్వం వారు చదువుకోమని చెప్పి వసతులు కల్పించారు, చదువుకున్నాను, మరి ఉద్యోగం ఇవ్వాలి కదా. నిన్ననే ఒక వ్యక్తి వచ్చి మాట్లాడాడు, మనం దీనికి ఏదో చట్టం ఉంటే బాగుండే, కానీ హ్యూమన్ రైట్స్ అని ఉన్నాయి, అలాగే రకరకాలైన రైట్స్ ఉన్నాయి, కానీ ఈ రైట్ కూడా ఎందుకు ఉండకూడదు? వై నాట్? ఉంటే బాగుండేమో మీలాంటి వారి ఎందుకు. అమ్మ ఒకసారి వివరాలకు వెళ్దాం. 7/10/84 రక్తాక్షి నామ సంవత్సరంలో అశ్వీజ మాసంలో జన్మించినటువంటి పూర్వభాద్ర నక్షత్ర 1వ పాదంలో జన్మించినటువంటి కుంభరాశి జాతకురాలివి. ఇంతవరకు వెయిట్ చేశావు, ఆ టైం దాటిపోయింది. ఇక గమ్యం చేరటానికి ఈ సంవత్సరం లాస్ట్ నుంచి 3వ మాసం అంటే అక్టోబర్ నెలే, జన్మించిన నెలే కనుక 7/10/84 కనుక డేట్ ఆఫ్ బర్త్ దాటిన తర్వాత అంటే 2వ వారం, అక్టోబర్ 2వ వారం తర్వాత అక్టోబర్ 17వ తేదీ, అక్టోబర్ 17వ తేదీన ప్రత్యేకంగా తులారాశిలోకి సూర్యుడు నిత్య స్థితిలోకి వచ్చేస్తాడు. తులారాశిలోకి కనుక ఆ నిత్య స్థితిలోకి ఎప్పుడైతే వచ్చాడు అంటే మనకు భూమికి చాలా దూరంగా వెళ్ళిపోతాడు అని. కనుక ఆయన దూరంగా వెళ్ళిపోగానే అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వస్తాయి. అక్టోబర్ నెల 17వ తేదీ నుంచి పరిస్థితి అంతా అనుకూలించే దిశగా ముందుకు వెళ్తుంది. కనుక ఉద్యోగపరంగా ఏ నిర్ణయాలు అయితే తీసుకోవాలనుకుంటారో, ఎలాంటి అంశాల మీద దృష్టి సారించాలనుకుంటారో ఆ సాధించడానికి ఉంచడానికి అవసరమైనటువంటి నెలలు ఎప్పుడంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అక్టోబర్ లో మరి జాయిన్ కావాలా, మరి ఆఫీస్కి వెళ్ళాలి కదమ్మా, అందుకోసం ఈ 3 నెలలు 100 రోజులు మీవి. ఆ తర్వాత ఉద్యోగం చేసే వారికి కేటాయించు. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా పేరు హారిక. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాం. డేట్ ఆఫ్ బర్త్ 24th November 1985. ఓకే. సమయం ఉదయం 5:45. సమస్య ఏంటమ్మా? వివాహం సంబంధాలు చూస్తున్నాము. ఏ రోజులలో చూడాలని. జాబ్ చేసేసరికి ఎక్కువ సాటర్డే, సండే కుదురుతుంది. ఓకే. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదమ్మా? మాకే అది. ఓకే అండి, సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. వివాహం చూడాలి. అందరికీ ఏమో ఆదివారం అనుకూలం, కొంతమందికి ఆదివారం అనుకూలం కాదు. మరి మీకు మాత్రం అన్ని వారాలు అనుకూలం. అన్ని వారాలు 7 వారాలు అనుకూలమే. కానీ ఆ వచ్చేటువంటి వ్యక్తికి అనుకూలమా కాదా అనేటువంటి కూడా ఒకసారి ఆలోచించాలి. ఒకసారి మీ వివరాలకు వెళ్దాం. 24/11/85 క్రోధనామ సంవత్సరంలో కార్తీక మాసంలో జన్మించినటువంటి అశ్విని నక్షత్ర మేషరాశిలో జన్మించినటువంటి జాతకురాలు. ఇక అన్ని వారాలు అనుకూలం. ఆదివారము, శనివారము, శుక్రవారం, పర్వదినాలు అన్ని అనుకూలమే. అయితే ఎప్పుడైనా సరే ఏది రోజైతే మీరు నిర్ణయించుకుంటారో ఆ రోజున మాత్రం పులుపు పదార్థం తినవద్దు. సాయంకాలం పెళ్లి చూపులు అనుకుందాం,
మధ్యాహ్నం సాంబార్ గింబర్ వద్దు. సహజంగా పెండు చూపులు అంటే కొంతమంది పులిహోర గిలిహోర చేసి పెట్టేస్తారు వాళ్ళు. కనుక ఆ పులిహోర ఎలా ఉందో, పులుపు ఎక్కువ ఉందో, తీపి కారం ఎక్కువ ఉందో అని టేస్ట్ చేస్తుంటారు. కనుక ఆ విధంగా ఆ రోజు వద్దు. నిమ్మకాయ రసం తాగటం కానీ, స్ప్రైట్ తాగటం కానీ, ఇలాంటి డ్రింక్స్ పులుపు సంబంధమైనటువంటి వద్దు. చిన్నపాటి లోపం ఉంది. ఆ లోపం ఆ వివాహ సంబంధమైన పెళ్లి చూపుల రోజును తాగకుండా ఉంటే మంచి అనుకూల పరిస్థితులు అతి త్వరలో వస్తాయి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు బ్రహ్మం అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాము. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 ఆగస్టు 1988. 88 అండి? 88, సాయంత్రం 6:30 అండి. ఓకే, టీవీకి దూరంగా వచ్చి సమస్య చెప్పండి. ఓకేనండి, చెప్పండి. అయితే మా అమ్మాయి పాప గురించి, మ్యారేజ్ గురించి తెలుసుకోవాలి. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు. వివాహం గురించి చెప్తాను. నమస్కారం. కొంచెం దూరంగా టీవీలో చూసుకో. నా ముఖం ఇప్పుడు చూడొద్దు, నా ముఖం తర్వాత. దూరంగా ఉన్నానండి. ఏం తెలుసుకోవాలనుకున్నారు అమ్మాయి విషయం? మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకున్నా గురుగారు. మ్యారేజ్ గురించి 28 విభవనవ సంవత్సరంలో శ్రావణ మాసంలో జన్మించినటువంటి విశాఖ నక్షత్ర 4వ పాదం అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి జాతకులు అనుకూలమైనటువంటి పరిస్థితులు దగ్గరకు వచ్చినా చిన్నపాటి లోపాలు ఉన్నప్పటికీ మీరేం కంగారు పడకండి. వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు దగ్గరకు వచ్చినప్పుడు ఆస్వాదించేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించండి. ఈ పాయింట్ తమాషగా ఉంది కదా, ప్రేక్షకులు కూడా గమనించాలి. అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చి చిన్నపాటి లోపాలు ఉన్నప్పుడు కంగారు పడవద్దు. వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చి అనుభవించడానికి, ఆస్వాదించడానికి అవకాశాలన్నీ కనపడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే దీని అర్థం మన రాజయోగ పరిహార పట్టికలో సంతానం సంబంధించినటువంటి పాయింట్ ఇది. కనుక ఇక్కడ వివరం ఆ పాయింట్ ఈ పాయింట్ గా డైవర్ట్ చేశాను. కనుక ఏం చేయాలి అంటే దీనికి రెమెడీ అనేటువంటిది రేపటి రోజే చెప్పబోతున్నాను. ప్రత్యేకంగా ఆ సంతానానికి సంబంధించిన అంశాలలో వివాహానికి సంబంధించిన అంశం అడిగారు కనుక అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అక్టోబర్ 24వ తేదీ తర్వాత ప్రారంభమవుతాయి. అయితే రేపు ఏం చెప్పబోతున్నారంటే కాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం కాదు, ఈ సంతానానికి సంబంధించిన అంశాలలో మీరు అడిగినటువంటి పాయింట్ ఒకటి ఉంది కనుక ఆ పాయింట్ గురించి రేపు ఎక్స్ప్లెయిన్ చేయాలా. నేను ఈ రోజే చెప్పాలనుకున్నాను, సమయానికి కాలాలు గుర్తు చేశారు. ఆ వివరాన్ని రేపటి రోజు తెలియజేస్తున్నాను. సిద్ధాంత్ గారు మరి పరిహారం అని చెప్పారు, అది కూడా శ్రద్ధగా వినాలని చెప్పారు, మరి చెప్తారా? ఓకే, ఇక్కడ శ్రద్ధగా వినాలా. మనకు కేవలం 4 నిమిషాలు 5 నిమిషాలు సమయం ఉంది. ఇక్కడ సున్నం ఉంటుంది, పచ్చి సున్నం. అలాగే ఈ మధ్యకాలంలో కిల్లీలు వేసుకునేటువంటి చిన్న చిన్న డబ్బాలు వస్తాయి, సుగంధ భరితమైనటువంటి సున్నం. ఇక్కడ సుగంధ భరితమైన సున్నం కాదు మనకు కావాల్సింది, నీటిలో నానబెట్టినటువంటి నీరు కలిసినటువంటి సున్నం ఉంటుంది, ఆ సున్నం కావాలి. ఆ సున్నము కొద్దిగా, పసుపు కొద్దిగా, ఈ రెండు కలిపితే సపరేట్ పర్పుల్ రెడ్ లాంటి కలర్ వచ్చేస్తుంది. చిన్న రాగి పళ్ళెం చిన్న తీసుకోండి, ప్రమిద షేప్ లో ఉండేటువంటిది, మట్టి ప్రమిద షేప్ లో ఉండేటువంటి రాగి ప్లేట్ తీసుకోండి. ఈ మధ్య కాలంలో అన్ని అంగళ్ళలో దొరుకుతున్నాయి, భక్తికి సంబంధించిన అంగళ్ళలో. కనుక పూజా సామాగ్రి అమ్మేటువంటి షాపుల్లో వెళ్ళి ఆ చిన్న రాగి పళ్ళాన్ని తీసుకొని పసుపు మరియు ఈ సున్నము రెండు మిక్స్ చేసినటువంటి దాన్ని ఆ రాగి పాత్ర పళ్ళెం ఏదైతుందో ఇన్సైడ్ మొత్తం పూసేసేయండి, గంధం పూసినట్టు పూసేసేయండి. అంటే అక్కడ కలర్ చేంజ్ అయిపోతుంది. పక్కన పెట్టేసండి, ఆరుతుంది. ఆరిన తర్వాత దాంట్లో కొబ్బరి నూనె పోయండి. కొబ్బరి నూనె పోసి సహజంగా ఒక ఒత్తి మధ్య ఒత్తి వేయకుండా దూరంగా ఉండేట్టుగా 2 ఒత్తులు, 2 కుండ ఒత్తులు 2 వేయండి. ఈ 2 కుండ ఒత్తులు వెలిగించండి. వెలిగించి ఎప్పుడు ఇందాక చెప్పిన శనివారం నాడు, నక్షత్రాలు గుర్తున్నాయి కదా, మరొక సబ్జెక్ట్ ఏమంటారా, శనివారం అశ్విని మఖ మూల మృగశిర చిత్త ధనిష్ట, మంగళవారం అయితే ఆరుద్ర స్వాతి శతభిషం పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర. ఆ నక్షత్రాలు ఆయా వారం వచ్చిన తర్వాత ఉదయాన్నే స్నానం చేసేసి కాఫీ గీఫీ తాగినా పర్వాలేదు, తాకపోయినా పర్వాలేదు, టిఫిన్ మాత్రం చేయకండి. వెలిగించి 6 బయట పెట్టండి. చక్కగా కంటికి కనబడేటువంటి జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామిని చక్కగా నమస్కారం చేసుకుంటూ ఆ దీపం వైపు చూడండి.
ఆ తర్వాత దీపం గాలికి పోకుండా కొంచెం జాగ్రత్త పరచండి. ఒక అరగంటకో గంటకో అది కొండెక్కుతుంది. కొండెక్కిన తర్వాత ఏదైతే 2 ఒత్తులు ఉన్నాయో ఆ 2 ఒత్తులు చల్లగా తీసి పక్కన చెట్లలో పడేయండి. ఇక లోపల ఈ ఆయిల్ కంటెంట్ కొద్దిగా దానికి తగులుకొని ఉంటుంది ఆ పళ్ళెనికి. దానికి తోడు దానికి ముందు మీరేం చేశారు, పసుపు కుంకుమ కలిపినటువంటి మిశ్రమంతో ఒక పూతలాగా పూశారు. ఇప్పుడు మీ మధ్య వేలు ఏదైతే ఉంటుందో మధ్య మంగులి, ఈ మధ్య వేలుతో దాన్ని అలా అనేసేసి ఇక్కడ బొట్టు పెట్టుకోండి. ఇక్కడ కాదు, కంఠం దగ్గర తిలక ధారణ చేయండి. అంతే, వెరీ సింపుల్. పసుపు మరియు సున్నము, ఈ పసుపు మరియు సున్నముతో ఉన్నటువంటి ఆంతర్యము ఈ సంతాన స్థానానికి సంబంధించినటువంటి మొట్టమొదటి కేటగిరీ ఇది ఆనిముత్యాలు. సహజంగా పారానికి ఇది ఉపయోగిస్తాం. ఈ ఆనిముత్యాలకు సంబంధించిన పరిహారం కూడా ఇది. ఆనిముత్యాలకు సంబంధించిన పరిహారం నూతనంగా వివాహమైనటువంటి వారు, మంచి సంతానం కావాలి అని అనుకునేవారు, గర్భవతులు అందరూ కూడా ఈ పరిహారాన్ని ఇప్పటి నుంచే ప్రారంభించండి. ఆనిముత్యాలని సంతానం కలుగుతుంది. నక్షత్రాలు తికమకగా ఉన్నటువంటి సమయంలో డెలివరీ అయినప్పటికీ కూడా గర్భవతిగా ఉంటారు గనక ఆ సమయంలో ఈ తిలకాన్ని ఇక్కడ ధరిస్తారు, కంఠస్థానం దగ్గర ధరిస్తారు గనక విశేషమైనటువంటి స్థితి తప్పకుండా కలుగుతుంది. అయితే మెడ్రాస్ నుంచి, కుంభకోణం నుంచి, అరక్కోణం నుంచి పెట్రోల్ డబ్బాలు వస్తాయి. అలాంటి సున్నం మాత్రం వాడకండి. నీరు సున్నాన్నే వాడటానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఒక చక్కటి పరిహారం కూడా చెప్పారండి. ధన్యవాదాలు. ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఒక పరిహార మార్గం గురించి కూడా తెలుసుకున్నారు కదా. సంతానానికి సంబంధించిన వివరాలు రేపటి కార్యక్రమంలో సిద్ధాంతిగా చెప్తారు. ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం. రేపటి గ్రహబలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.